హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, అల్లు అర్జున్ గారు అభిమానులను కొడతాడు అంటూ చెప్పి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరో ఆర్టిస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. సార్, అసలు అల్లు అర్జున్ గారు అభిమానులు అయితే కంగారు పడుతున్నారు. సార్, ఎందుకు ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారు? అల్లు అర్జున్ గారి గురించి ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తే అల్లు అర్జున్ గారి పైన నెగిటివ్గా సోషల్ మీడియాలో ప్రచారం జరగడం కానివ్వండి, ట్రోలింగ్ జరగడం కానివ్వండి చూస్తున్నాం. అసలు ఎవరు ఈ విష ప్రచారం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి సార్? మీరేం చెప్తారు? ఇది ఇప్పుడే కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి పుక్కుటి పురాణాలు, పుక్కుటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలు ఎవరు చేస్తారు? నా దృష్టిలో ఇండస్ట్రీలో ఎవరో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అనుకున్నారు కదా, వాళ్ళే చేస్తారు. అదేంటంటే ఆ పక్క సూపర్ స్టార్కి ఏమో దెబ్బ తగిలినప్పుడు మనం పండుగ చేసుకోవడం, మనకు దెబ్బ తగిలితే బాధపడడం సహజంగా ఎవరి వారు అలాగే ఆలోచిస్తారన్నమాట. అసలు నిజ నిర్ధారణ ఉండాలి కదా. వాళ్ళ దగ్గర ఎవరో ఉంటారు కోటరీ జర్నలిస్టులు, వాళ్ళు చెప్పింది నిజం కాదు కదా. వాళ్ళు చెప్పింది మీరు ఏదో మామూలుగా ఫేక్ న్యూస్లు వేసుకొని ఏదో దేనికోసం ఆరాటపడడం తప్ప తెలిసిపోతుంది ప్రజలకి తెలిసిపోతుంది అది చెప్తుంది ఫేకా ఫ్యాక్టా అన్నది. ఇక్కడ అల్లు అర్జున్ చేసినటువంటి ఒకే ఒక పెద్ద తప్పు, మెగా కుటుంబం నుంచి దూరమయ్యి, ఎవరు అవునన్నా కాదన్నా నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే అక్కడ కొనిదల ఫ్యామిలీయా అల్లు ఫ్యామిలీయా అన్నది అంతర్గతంగా ప్రారంభం అయిపోయింది. అది అల్లు రామలింగయ్య స్టూడియో ఓపెన్ చేసినప్పుడు ఓపెన్గా అక్కడ చిరంజీవి గారినేమో రామ్ చరణ్ లాక్కెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోవడం కాదు. అది ఆయనేమో వాళ్ళ పెద్ద అన్నయ్యని తీసుకొచ్చాడు బన్నీ. ఇలాగే డిఫరెన్షియేషన్ వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ అరవింద్ గారు ఏదో కవర్ చేయడానికి ప్రయత్నం చేసినా, ఇక్కడ చిరంజీవి గారు కవర్ చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఆ కోల్డ్ వార్కి కారణం ఏమిటంటే పవన్ కళ్యాణ్కి అరవింద్కి పడదు. మొదట పవన్ కళ్యాణ్ కొంచెం అరవింద్ని వ్యక్తిగతంగా మాట్లాడడం, దోషణలు మాట, నీ వల్లే మా అన్నయ్య ఇలా పార్టీలో ఇలా పతనం అయిపోయాడు, నువ్వు టికెట్ డబ్బులు తీసుకున్నావు, ఏదో ఇట్లాంటి మాటలు కొన్నేవో ఆయన కోపం కొద్ది, ఆయన ఆవేశం తెలుసు కదా. మాట్లాడిన తర్వాత ఇంకొకరైతే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తారు. కౌంటర్ ఇస్తే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అలా కాకుండా అవన్నీ మనసులో పెట్టుకుంటాడు అరవింద్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు జీవిత రాజశేఖర్ గారు చిరంజీవిని తిట్టారని అవి మనసులో పెట్టుకొని 13 సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేయించాడు. మనం కొత్తగా చెప్పడం లేదు, వాళ్ళ మాటలు వాళ్ళకే చెప్తున్నాం, వాళ్ళు మర్చిపోవచ్చు. అలాగా ఇప్పుడేమైంది, తర్వాత ఒక సభలో అల్లు అర్జున్ చెప్పాడు, మా నాన్న పడరాని మాటలు పడ్డాడు, అంటే దేనికి పనికిరాని వాళ్ళ చేత కూడా మాటలు పడ్డాడు, ఎందుకు మాకు ఈ అవస్థ, ఏదో మాకు మా బతుకులు మావి అనే పద్ధతుల్లో నేను ఎవరిని మర్చిపోననే పద్ధతుల్లో మాట్లాడాడు. ఒక రకమైనటువంటి చిన్న డిఫరెన్సియేషన్ పవన్ కళ్యాణ్కి అర్జున్కి ఉంది. ఇంకో కారణం కూడా చెప్తా. ఇక్కడ రామ్ చరణ్ తండ్రిని ఎంతగా ప్రేమిస్తాడో ఇక్కడ బాబాయిని అంతగా ప్రేమిస్తాడు. బాబాయ్ అనుకోవచ్చు, లేకపోతే అన్నయ్య అనుకోవచ్చు. అంతగా అంటే బాబాయ్ మీద ఏగ వాళ్తే తన మీద దుడ్డు వాలినట్టుగా ఫీల్ అవుతాడు. తన బాబాయిని అన్ని మాటలని అంత ఏదో ఆ బాబాయిని మాత్రం ఏదో అంటే పరాయి వాళ్ళ చూడడం చరణ్కి నచ్చలేదు. అంతే కదా. ఆయన కావచ్చు ప్రాణం ఇచ్చేస్తాడు బాబాయ్కి, బాబాయ్ ప్రాణం ఇచ్చేస్తాడు. అలా అవునట. నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ నీ వారసుడు ఎవరంటే, నా వారసుడు నాకు పుట్టిన ఎవరు అఖీరానందన్, అలాగే చరణ్, అంటే కొడుగ్గా చరణ్, కొడుగ్గా అఖీరానందన్.
తమ్ముడుగా రామ్ చరణ్ మాట అది కూడా చెప్పారు అన్నమాట. అంటే ఎందుకు చెప్పారంటే అంత అటాచ్మెంట్తో ఉన్నవాళ్ళు ఈరోజు డెఫినెట్గా మనసులో ఉంటాయి. ఆయన ఎందుకు వెళ్ళాలండి అసలు యాక్చువల్ వైఎస్ఆర్సీపీకి ఎందుకు వెళ్ళాలి? ఫ్రెండ్ అయితే కాఫీ తాగండి. నువ్వు వెళ్ళావు, ప్రచారం చేశావు, మరి నీకు వచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తే ఆయన ఎవరో ఉన్నారు కదా ఆయన స్నేహం, ఆ శిల్పా రవి అనేటువంటి వ్యక్తి ఏమైనా గెలిచాడా? ఏమైనా డిపాజిట్లు వచ్చాయా? మరి వెళ్ళి కూడా బలవంతంగా ఆయన ఓడిపోయే పరిస్థితి కల్పించినప్పుడు నీవు వెళ్ళడం అర్థం ఏంటి? మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళాలి. ఈ కుటుంబం మీ అందరికీ దారి చూపించినటువంటి పవన్ కళ్యాణ్ అన్నయ్య మీకు ఆదర్శం. అన్నయ్య ఆదర్శం అయితే తమ్ముడు కూడా మీకు ఆదర్శమే. అన్నయ్యకి ప్రాణ సమానమైన తమ్ముడు నీ వేరేగా చూస్తావా? నిజంగా చిరంజీవి గారి మీద భక్తి నడిచి ఇలా చేస్తావా అనుకుంటారు జనం. మనం అనుకుంటారు జనం. అంటే నీ గొయ్యి నువ్వే తీసేసుకున్నావు. ఆడికి వెళ్ళావు, ఫ్లైట్ ఉంది, వెళ్ళి 5 నిమిషాలు ఉండి వచ్చే సరిపోతుంది కదా. ఆయన కడుపు మండిపోవాలి. అది వీళ్ళ తాలూకు టార్గెట్. కొన్ని తర్వాత అట్నే మామయ్య జరిగి మేనమావే కదా, మామయ్య అనుకోలేదు నేను, అసలు నా అవసరం నీకు ఉంటుంది అనుకోలేదు, పోనీ లేదు యథార్థంగా మాట్లాడాలంటే మామయ్య నన్ను పిలుస్తావు అనుకున్నాను, నువ్వు పిలవలేదు. ఆయన పిలవపోయిన వచ్చానంటే ఎంత బాగుండేది. అదే కదా అలికిని పవన్కి ఎక్కడే వచ్చింది కదా, నన్ను పిలుస్తాడేమో అనుకున్నానని చెప్పాడు ఆయన. స్నేహితుడు అన్నాక, బంధుత్వం అన్నాక ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు పిలవాలండి. ఎవరికైనా ఆపదలో ఉంటే వెళ్తారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడా అనేటువంటి మీమాంసలో ఉండేవాడు. అలాంటి వీళ్ళు చెప్పేస్తే జయరలిసి మ్యాటర్ కదా. రెచ్చగొట్టారు. ఎంతవరకు వెళ్ళారు? మా తాలూకు అంటే అరవిందయ్య కానీ అల్లు రామలింగయ్య కానీ లేకపోయినట్టయితే బాపట్లలో పంచర్లు వేసుకునేవి కొనేవాడు అన్నంతవరకు వెళ్ళారు. అంటే పంచర్ల వరకు వెళ్ళారు కదా. ఆ పంచరే వాళ్ళ బంధాన్ని పంచర్ చేసింది. ఆ పంచరే బంధాన్ని ఆ మాటలు సహించం కదా. చిరంజీవి ఈరోజు పెద్ద గొప్పవాడు అనుకుంటున్నాడేమో. ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు, సాంబార్ ఇడ్లీ తినేవాడు. ఇది కాదు కదా పరిస్థితి. ఇప్పుడు రారాజులా ఉన్నాడు, ఇండస్ట్రీకి నెంబర్ 1. ఇప్పుడు కొన్ని వేల కోట్ల ప్రాపర్టీగా అధినాయకుడిగా ఉన్నాడు, సొంతంగా ఫ్లైట్లు ఉన్నాయి. ఎంతైనా సరే అలాగా దాన ధర్మాలు ఏమైనా చేయగలడు. ఆ స్థాయిని ప్రజలకు ఏం చేస్తున్నాడు, ఆ స్థాయిని వాటిని గుర్తుంచుకోవాలి కదా. కేవలం కయ్యానికి కాలు దిగాడు. జనసేన తిరగబడ్డారు. వాళ్ళ తాలూకు పరిణామక్రమం ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు అల్లు అర్జున్ ఉన్నాడంటే ఆయన నిజంగా ఫ్యాన్స్ని కొడతాడు అనేటువంటి ఇంతవరకు అటువంటి సందర్భం మన దృష్టిలో రాలేదు. ఇవన్నీ పుకార్లే తప్ప ఏవి కాదు. నిజానికి అల్లు అర్జున్ని బాగా సమర్థిస్తాను నేను. ఎలాగంటే నటుడుగా ఎక్కడ గంగోత్రి, ఎక్కడ పుష్ప, ఈ మధ్య ప్రయాణంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడు. తన కెరీర్ని చూసుకుంటే తప్పకుండా మేనమామ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఆయనలో ఉన్న శాంతి కానీ, ఆయనలో ఉన్న ప్రేమ కానీ, ఆయనలో ఉన్న బాధ్యత కానీ, క్రమశిక్షణ కానీ ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకుంటే ఈ బారి నుంచి బయటపడతాడు. లేకపోతే ఇండస్ట్రీలో తిరుగుబాటు ధోరణి ఎవరికి మంచిది కాదు. అది సార్, ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్న అల్లు అర్జున్ గారి పైన వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ కానివ్వండి, లేకుంటే వీటిని ఖండించే కానీ చేయట్లేదు. అంటే వీటిని ఖండిస్తే ఒక ఫుల్ స్టాప్ పడిపోతుందేమో. మరి అల్లు అర్జున్ గారు ఎంటర్ అయ్యి అరవింద్ బాగా తెలుసు, ఖండిస్తే ఇంకా రెచ్చిపోతారు జనాలు. వదిలేస్తే నా మీద అభ్యోగం వచ్చింది అనుకోండి, నేను రెస్పాండ్ అయినట్టయితే వాళ్ళకి విలువ ఇచ్చినట్టు.